టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అష్యూరెన్స్ ఏమిటంటే నిన్న జరిగినటువంటి సంఘటనల వల్ల లేదా బార్ కోడ్ని మీరు పరీక్ష ఓఎంఆర్ షీట్ మీద మెన్షన్ చేయకపోవడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే బుక్లెట్ నంబర్ని ఆల్రెడీ మెన్షన్ చేసినారు కాబట్టి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నంబర్ దానిలో ఉంటుంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు ఎటువంటి నష్టం జరగదు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని మా సెక్రటరీ గారు ఇవాళ ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అన్ని కళాశాలలకు సంబంధించిన సూపరింటెండెంట్స్కి ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటువంటి జరగడానికి ఆస్కారం ఇవ్వకూడదు అనేటువంటిది. అందరి ఇన్విజిలేటర్లు కూడా దీన్ని గమనించాలని మేము చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యం వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా వారికి హెచ్చరించడం. సంఘటనల్ని వ్యాపింపజేయడం వల్ల అనవసరంగా ఆందోళన గురి కావద్దు. దాదాపు 6.5 లక్షల మంది 6 లక్షల మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకి అపోహలు కల్పించవద్దు. పరీక్షకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత టీఎస్పీఎస్సీది. అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెవెన్యూ సిబ్బంది, ఇతర జిల్లా అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీసులు వీళ్ళందరూ సమిష్టిగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. పరీక్ష నిర్వహణలో సెంటర్ల దగ్గర సౌకర్యాలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఉండొచ్చేమో, కానీ పరీక్షకు సంబంధించినంత వరకు అది క్వశ్చన్ పేపర్కి సంబంధించి కానివ్వండి, ప్రశ్నపత్రాలకు సంబంధించి కానివ్వండి, లేదా ఆన్సర్ షీట్లకు సంబంధించి కానివ్వండి,